సార్ గమనిస్తే పత్రి సార్ వ్యూ ఎలా ఉంటుందనంటే టోటల్‌గా నాన్ కమర్షియల్ ఉంటుంది. Yeah. ఏది చేసినా సేవాభావంతోటే చేస్తారు. Yeah. కానీ ఇప్పుడు ఒక వ్యాపారం అంటే ఇప్పుడు ఏదైనా ఒక మీడియా అనేసరికి పెట్టుబడి, మనీ అనేది అవసరం పడుతుంది. సో, ఇప్పుడు కోట్లతోటి వ్యవహారం. సో, అంటే ఎటువంటి అంత కమర్షియల్ ఆస్పెక్ట్ లేకుండా ఆ స్థాయికి చేరుకోవాలి అనంటే ఎటువంటి మైండ్ సెట్ అంటే ఎటువంటి ప్రణాళిక అవసరం అంటారు? ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇది ఏం పెద్ద డబ్బేం కాదు. మనీ ఈజ్ ఎన్ ఎనర్జీ. ఎనర్జీ. ఓకే. ఫ్లో. ఓకే. ఒక గుడి కట్టడానికి 500 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టి కడుతున్నారా లేదా? ఒక గుడి కట్టడానికి. ఎస్ ఆర్ నో? yes sir. yes sir. ఆ గుడి ఆ ఊరికి, ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు వచ్చి పూజలు చేస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు. ఆ గుడిలో జరిగేది కూడా ఆధ్యాత్మికతే కదా. అంటే ఒక ధ్యానం చేసుకోవడానికి, ఒక సత్సంగం చేసుకోవడానికి గుళ్ళు కడతారు 500 కోట్లు, 1000 కోట్లు పెట్టి. దాంతో పోలిస్తే మన భారతదేశం అంతా సత్సంగం చేయడానికి ఛానల్ పెట్టాం. yes. చాలా తక్కువ అమౌంట్, 25 కోట్లు, 30 కోట్లు సంవత్సరానికి కింద. ఈ క్వశ్చన్ అడగడానికి గల కారణం ఏంటంటే చాలామంది టీవీ చూసేవాళ్ళు కూడా ఒక ఛానల్ అనేసరికి ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటారు. అంటే దానికి సంబంధించి పత్రి సార్ అనేసరికి పూర్తిగా నాన్ కమర్షియల్ పర్సన్ కదా. అంటే సో ఎలా మేనేజ్ చేయగలుగుతారు ఏంటి అన్నది ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అవి గుడి కట్టాలి ఎగ్జాంపుల్, చెక్కేవాడికి డబ్బులు ఇవ్వాలా, గోపురం కట్టేవాడు డబ్బులు ఇవ్వాలా, మైక్ సెట్ వాడు డబ్బులు, గుడిలో ఒక బోస్ సౌండ్ సిస్టమ్ వాడు డబ్బులు ఇవ్వాలా. ఎవరికైనా డబ్బులు ఇస్తేనే కదా గుడి కట్టడానికి పని జరగాలంటే ఒక లారీలో రాళ్ళు వేసుకురావాలి, వాడికి డబ్బులు ఇవ్వాలా. విగ్రహం తయారు చేయించాలి, వాడికి దేవుడి విగ్రహం ఫ్రీగా తయారు చేయాలి, వాడికి డబ్బులు ఇవ్వాలా. అంటే అన్ని కమర్షియల్, నాన్ కమర్షియల్ అని ఏమి ఉండదు, ప్రతిదానికి డబ్బు ఖర్చు అవుతుంది. అక్కడేమో భక్తులు డబ్బులు ఇస్తారు, ఇక్కడ ధ్యానులు డబ్బులు ఇస్తారు, అంతే తేడా.